చేయాలని ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంటి మీద దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు కాముగా ఉండటం సమంజసం కాదు. సరే కాముగా ఉంటే ఉన్నారు పో. చాలా సందర్భాలు అనేవాడు మీకు గుర్తుందా? నా మీద విమర్శ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కాపుల్ని తీసుకొచ్చి నా మీద విమర్శ చేస్తాడు, ఇదేం అన్యాయం అని మాట్లాడేవాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, ముద్దగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరిగితే దాన్ని ఖండించడానికి వారి కుమార్తెను మీరు మీడియా ఈరోజు కిర్లంపూడిలో నాన్నగారి ఇంటి దగ్గర దాడి జరిగిందని టీవీలో చూసి చాలా బాధపడుతున్నారు. ఇలాంటి దాడులు ఎక్కడా ఎవరి మీద జరగకూడదు. నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి దాడుల వెనకాల అస్సలు ప్రోత్సహించరు. జనసేన నుంచి చేస్తున్నారని చెప్పి ఆరోపణలు, డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఇలాంటివి ప్రోత్సహించలేదు. ఆయనకి ప్రజలన్నా నాయకులన్నా ఎంతో గౌరవం. వాళ్ళ మీదకి ఏం చేసినా సరే వాళ్ళని బాగా ఖండిస్తూ ఉంటారు. పోలీసులు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు చేయించారు, డబ్బులు ఇచ్చి చేయించారు అని, ఎవరికి లాభం అన్నది మొత్తం తెలుసుకుని బయట పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఆ రకంగా అప్పుడు అన్నారు, ఇప్పుడేమో మీరు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారంటే ఏంటి మీ నైతిక విలువలు ఎలా ఉన్నాయో నాకు అర్థం కావటంలా. మీరు చాలా సందర్భాల్లో మౌనంగా ఉంటున్నారు. ఇది మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానంటే ముద్దగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు మౌనంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు మౌనంగా ఉండే ప్రయత్నం చేశారు. అలాగే మాధవి లత అని ఒక సినిమా ఆర్టిస్ట్, హీరోయిన్, ఆమె మీద జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేసినప్పుడు, అగ్లీగా విమర్శలు చేసినప్పుడు కనీసం ఖండించేటటువంటి ప్రయత్నం. మీరు ఏ ఫీల్డ్ నుంచి అయితే ఇంత పెద్ద ఎత్తున నాయకుడిగా పెరిగారో ఆ ఫీల్డ్లో జరుగుతున్న అన్యాయాల గురించి కూడా మీరు ఖండించుకోకుండా మాట్లాడుకోకుండా ఉండటం సమంజసం కాదు. సమయం వచ్చినప్పుడు మాత్రం ఆవేశపూరితంగా ఊగిపోతూ ఉపన్యాసాలు చెప్తారు. మీ అన్నదమ్ములు ఇద్దరు ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాకపోతే మీకే ప్రమాదం అని చెప్పే ప్రయత్నం ఇది అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.